పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి లేఖన భాగాల్లోంచి మనందరితోనూ మాట్లాడునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, 23, 24. మార్కు 9:23. చదవబడిన లేఖన భాగాల్లో రాయబడింది ఏంటంటే, ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మడం నీ వల్ల అయితే ఎవరికి సాధ్యము? నమ్మువానికి. హల్లెలూయా. ఏది సాధ్యము? సమస్తమును సాధ్యం. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ చిన్న మందని ఎలా తయారు చేయాలని ఆశపడుతున్నానంటే, అద్భుతాల వైపు, స్వస్థతల వైపు పరిగెత్తించే వల్ల కాదు. అవన్నీ జరిగినా కూడా ప్రతి ఒక్కరు వాక్యం మీదే మనస్సు పెట్టేలాగా, వాక్యమే వినేలాగా, వాక్యమే నేర్చుకునేలాగా, వాక్యము కోసమే వచ్చేలాగా నేను తయారు చేయాలని ఇష్టపడుతున్నా. హల్లెలూయా. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అద్భుతాలైనా ఆగిపోతాయేమో కానీ ఎలా ఆగిపోదు? భూమి ఆకాశాలు గతించును కానీ ధర్మశాస్త్రములో నా మాటలు గతించవు. హల్లెలూయా. నేను ఒక చోట ఫోన్లో చూశానండి, ఎక్కడో ఒరిస్సాలోనో మహారాష్ట్రలోనో, సరిగ్గా గుర్తులేదు, చాలా రోజులు చూసి, ఒక సేవకుడు బైబిల్ పట్టుకొని సువార్తకు వెళ్ళాడు, తన భార్యను తీసుకొని, పాస్టర్ గారిని తీసుకొని. అక్కడ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు బొట్టు పెట్టుకుంటారండి, ఏమో వాళ్ళ ఇష్టం. కొన్ని సేవకులు పెట్టుకుంటారా? అసలు పెట్టుకోరు కదా. పాస్టర్ గారిని పట్టుకొని బలవంతంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పూశారు. అంత మాత్రమే కాదు, సన్నటి జొవ్వ కూడా తీసుకొని పాస్టర్ గారిని ప్యాట్ అని బీగుతున్నారు. బైబిల్ ఇదే ఇలాగే ఉంది. బైబిల్ నాకు ఇలాగే కవర్ ఏం లేదు, పేదవాళ్ళం. హల్లెలూయా. ఇలాగే ఉంది. కింద పెట్టి చెప్పులతో దొక్కిచ్చారు దీన్ని, బైబిల్ని. ఎవరికి ఇష్టం ఉండదు కదా. అయ్యా, మా దేవుడు అయ్యా, అలా చేయకూడదు అయ్యా, మేము బ్యాట్ అని బీగుతున్నారు. నిలబడి దాని మీద 2 కాళ్ళు చేత దీని మీద నిలబెట్టించారు. ఎందుకు మాట చెప్తాను తెలుసా? అద్భుతాలు, సూచనలు అన్నీ వాక్యమే నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యము కూడా ఇప్పుడు ఇలాగ బైబిల్ పట్టుకొని మీకు తెరిచి చూపించి మరి చెప్తున్నా. యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఇలాంటి గుంపు చల్లా చెదిరైపోయింది. ఎవరు ఎక్కడికి బారిపోయారు తెలియదు. ఆమేన్. ఎటోలు పోయారు అర్థం కావట్లా. అలాంటి రోజులు మళ్ళా వస్తాయని చెప్పాడు దేవుడు. వాక్యము మీకు దొరకదని చెప్పాడు. నేను చదువుతున్నాను, నాకు జ్ఞాపకం ఉన్నదే మీరు కూర్చున్నప్పుడు అవే చెప్పాలేక, అవే మీరు వినాలేక. ఎందుకని? అటువంటి శాసనాలు, చట్టాలు వస్తాయేమో. ఇప్పటికే బైబిల్ని ఎప్పటి నుంచో తగలబెడుతున్నారు. ఇంకా భయంకరమైన వ్యతిరేకత బైబిల్ మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను, అలాంటి వాళ్ళు మనలోకి వస్తే ఎక్కడికి పరిగెడతారో తెలియదు. అవునా కాదా? ఏమండి? రాబోతున్న దినాలు కఠినమైనవండి. దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నీ హృదయం అనే పలక మీద వాక్యాన్ని ముద్రించుకో. మనలో కొంతమంది వాక్యం చెబుతుంటే రాసుకుంటారు, మంచిదేనే కాదను. జఫన్యా అయ్య గారు అంటారు, మళ్ళీ నేనంటే తిట్టుకుంటారు. జఫన్యా అయ్య గారు అంటారు, వాక్యం చెబుతుండగా శ్రద్ధగా రాసేస్తాడంట, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేస్తాడంట, దాన్ని ఒక్కసారి కూడా ఓపెన్ చేస్తాడంట. నువ్వు రాసుకునేది కాదు, వింటుండగానే ఇక్కడ రాసుకోమంటున్నాడు. హల్లెలూయా. వింటుండగానే చెవుల ద్వారా గ్రహించి హృదయంలో ముద్రించుకోమంటున్నాడు.
అందుకే ఆయన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడు. ఎవరు రాత్నాడు కనపడడానికి రాయనీడు, లేకపోతే తలకాయలు పైకి ఎత్తండి, నా వైపు చూడండి అంట. అసలు ఆయన మొహం వైపు చూడకపోయినా వాక్యం చెప్పడు ఆయన. వింటారుగా అప్పుడప్పుడు, తెలుసా? స్తోత్రం చెప్పకపోయినా, హల్లెలూయా చెప్పకపోయినా 5 నిమిషాలు కనీసము 5 నుంచి 10 సార్లు చెప్పిస్తాడు స్తోత్రాలు 5 నిమిషాల్లో. ఆయనకి మీరు మాట్లాడకపోతే వాక్యం చెప్పడేక మిమ్మల్ని పడ్డం కూర్చుంటాడు. శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. విన్న దాన్ని గ్రహించాలి, అది నీ మెదడులో మెదలాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు లేఖన భాగం ఏంటంటే, నమ్మువానికి హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నావు? ఈ అపనమ్మకము చాలా మందిని లాస్ చేసిందండి. ఈ అపనమ్మిక చాలా మందిని చాలా దేవుని చేత చివాట్లు పెట్టించింది. ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం తీయండి. 16:9. హల్లెలూయా. వినండి, సాక్షాత్తు యేసు ప్రభువారు అంటే మనకులాగే శరీరధారిగా ఈ భూమి మీద ఉండగా పరిచర్య చేస్తున్న దినాల్లో కొన్ని రోజులకు ముందుగానే చెప్పేశాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, మనుషులు నన్ను పట్టుకుంటారు, సమాజ మందిరపు అధికారి దగ్గర తీసుకెళ్తారు, కొడాలతో కొడతారు, నానా బీభత్సం చేస్తారు, అయినా సరే నన్ను సిలువ వేస్తారు, కొడతారు, కొరడాలతో కొట్టి సిలువ వేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఆయన బ్రతికుండంగా సాక్షాత్తు ఆయన నోటితోనే చెప్పాడు. చెప్పితే తీరా ఆ సమయం వచ్చేసరికి ఆయన ఒకరు కలబడ, ఎవరికి? ఆ గుర్తు చెప్తున్నాడు అంతే. ఎందుకని? మరియా అనేవాళ్ళు 2-3 ఉన్నారు. మనకు అర్థం కావడం కోసము 7 దయ్యాలు పట్టించుకున్నటువంటి మరియా అని చెప్తున్నాడు ఊరికనే. ఆమెకు కనబడ్డాడు. కనబడి ఏమంటున్నాడు? ఇదిగో నేను లేచి ఉన్నాను, చెప్పిన మాట ప్రకారం నేను లేచి ఉన్నాను, వెళ్ళి శిష్యులతో చెప్పమని చెప్పాడు. ఈమె పోయి ఆ శిష్యులతో చెప్తుంది. ఎవరు ఆ శిష్యులు? ఆయన సిలువేసిన తర్వాత ఆయనే ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. 11 మంది శిష్యులకు చెప్తే నమ్మట్లా. ఏది నమ్మట్లా చెప్పండి? దేవుడు తిరిగి బ్రతికి ఉన్నాడు, మాకు కనబడ్డాడయ్యా బాబు అంటే నమ్మట్లా. హల్లెలూయా. ఏది మరి నీ విశ్వాసము? ఈ మాట ఎవరైనా పాస్టర్ గారు చెప్పారా? కాదు కదా. సాక్షాత్తు యేసు ప్రభువారే నరవతారిగా ఉన్నప్పుడు, మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది, నేను లెగుస్తాను తిరిగి అని. ఆయన చెప్పిన మాటే నమ్మట్లేదు. ఇక మాలాంటి పాస్టర్ ఈ పరిస్థితి ఏమండి? ఆ చెప్పిన మాటల్లా వినేస్తే నమ్మేస్తే అసలు ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు కాలిపోతుంది? ఏమండి కదా? హల్లెలూయా. చూడండి, అపనమ్మికము శిష్యుల్లో కూడా ఉంది, అల్ప విశ్వాసము శిష్యుల్లో కూడా ఉంది. నన్ను అడిగితే నేను అంటాను, నాకు తెలిసినటువంటి జ్ఞానం మేరకు ఈ అపనమ్మకం అనేది సాతాను యొక్క మరొక రూపం. హల్లెలూయా. ఏంటంటారు? సాతాను యొక్క మరో రూపం. అది వాళ్ళు దూరి ఎప్పుడు అది ఎక్కడ జరిగిద్దిలే, అదే అలా ఇద్దిలే అన్నట్టుగా అనిపిస్తుంది, మాట్లాడిస్తుంది, హృదయాలను ప్రేరేపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నమ్మితే గనక ఏదైనా జరుగుతుంది వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏది నమ్ముదాము? అందుకే ప్రతి ఒక్కరు వాక్యం మీద నిలబడాలి. హల్లెలూయా. నేను అంటాను, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే ఈ చెప్పే విధానంలో కాస్త అటు ఇటు చెప్పే వాళ్ళు ఉన్నా కూడా ఆధారం ఏంటిది? రుజువేంటిది? ఈ వాక్యమే. దేవునామానికి మహిమ కలుగుగాక. ఈ వాక్యమే ఆధారము, ఈ వాక్యమే నిరంతరము నిలిచి ఉండేది. ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వాక్యం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రభువు అంటాడు కదా, మీకు కట్టుకోవడానికి, తినడానికి, ఉండడానికి కావలసినవన్నీ
నేను ఇస్తాను, కానీ మీరు మనసు దేని మీద పెట్టమన్నాడు? హల్లెలూయా. దేవుని రాజ్యమందు మీరు మనస్సు ఉంచండి, అంటే వాక్యం మీద మనస్సు పెట్టండి. నేను అంటున్నాను, నువ్వు వాక్యానికే వచ్చినప్పుడు, వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ జీవితంలో జరగాల్సిన అద్భుతాలు నువ్వు పెద్దగా ఏడవలసిన అవసరం ఆటోమేటిక్గా జరుగుతాయి. హల్లెలూయా. అవి దేవుడు నీకు ఉచితంగా అవి ఇచ్చేవి, ఖర్చు అవసరం లేదు దానికి, అసలు ఉచితంగా ఇస్తాడు అవి. ఈ అల్ప విశ్వాసం, ఈ అపనమ్మిక అసలు సంఘంలో ఉండకూడదు. ఏ సునాములు దూరంగా పారవేయబడునుగాక. అది మన సంఘంలో పడి చేయకూడదు. అంటే అల్ప విశ్వాసం ఉండకూడదు అసలు. మిమ్మల్ని ఇంకా ఇన్ని రకాల వాక్యాలు చెబుతూ మీలో అల్ప విశ్వాసం చూసి అంటే అది నా లోపంగా భావిస్తాను నేను. ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు, మనకు రానివద్దు అసలు ఎటువంటి పరిస్థితులైనా. చూడండి, ఇక్కడ ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. నాకు కనబడ్డాడు. హల్లెలూయా. ఇదేమన్నా గాలి వార్త, లేనిపోని వార్త, పుకారా? కాదు కదా. కళ్ళతో చూసిన వ్యక్తి చెప్తుంది, ఐ విట్నెస్ ఉంది. నీకెలా తెలుసమ్మా ఆయనని? అదేందయ్యా, యేసు ప్రభు వారి గురించి మనకు తెలియదా? ఈమె చెబుతుంటే నమ్మట్లా. నేను అంటున్నాను, ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? 2 వారాల క్రితం చెప్పిన వాక్యం మీరు మర్చిపోయినట్టుగానే వాళ్ళు మర్చిపోయారండి. అక్కడే వచ్చింది సావు అంతా. ఒక్కరికి కూడా తక్కువ గుర్తురాలా. అయ్యో, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు, నన్ను సిలువేస్తారు, అయినా సరే 3 రోజున తిరిగి లేస్తా అని చెప్పాడు ఆయన అని తక్కువ గుర్తురాలా. ఆ బిడ్డకి అలా జరంగా నా తల్లి జ్ఞాపకం చేసుకుంది, ఏమని? పాస్టర్ గారు చెప్పారు ఇలా జరిగింది. హల్లెలూయా. ఆ మాత్రం జ్ఞాపక శక్తి కూడా రాలా అక్కడ. అది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. గుర్తుపట్టలేకపోయారు. యేసు ప్రభు వారు బ్రతుకు లెగిస్తాడంటే నమ్మలేకపోయారు. వాళ్ళు ఎవరు? రక్షించబడిన వాళ్ళు. హల్లెలూయా. అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న శిష్యులు. అంటున్నాను, శిష్యులను కూడా ఈ అపనమ్మకము వదలలేదండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. ఏమండి, లూకాసు వార్త 24:7. ఇంకా ముందుకు ఇలాగా వరుసగా కొన్ని మాటలు మీకోసం రాసుకున్నాను. హల్లెలూయా. ఏంటంట విషయం? ఏంటంట? మనుష్య కుమారుడు పాపులైనటువంటి మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకురని. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు తెలుసా? అక్కడ కొంతమంది స్త్రీలు, అయ్యా యేసు ప్రభు చెప్పినట్టుగా బ్రతికాడయ్యా, లేచాడయ్యా, మాకు కనపడ్డాయా అంటే వాళ్ళు నమ్మకపోగా ఇది ఎలా సాధ్యము అని అడుగుతుంటే ఆమె వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. మీరు ఆయన వెంట తిరిగిన వాళ్ళు కదా, ఆయన వెంట పరిచర్కి వెళ్ళిన వాళ్ళు కదా. ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు మీకు జ్ఞాపకం లేదా అన్న వాక్యం, ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన వాక్యాన్ని చెప్తున్నాం ఇప్పుడు. కింద 10వ వచనం చూడండి. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు ఆయన మీద ప్రేమ చావక ఆయన కుడుతుందో చూశారు, సిలువ వేసే చూశారు, ఏమండి సమాధి వేస్తుండగా చూశారు. ఇంకా అక్కడే ఉండి అలా తీరి చూస్తున్నాడు. ఆదివారం రోజు తెల్లవారంగానే అక్కడికి వెళ్తే ఆయన లేచి ఉన్నాడు. లేచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరితో కనబడ్డాడు? మగ్దలేని మరియా, యోహాను తల్లి, ఇలాగ కొంతమంది స్త్రీలకు కనబడి శిష్యులతో చెప్పండి అమ్మా అంటే, ఆ శిష్యులు ఏమన్నారు తెలుసా? వీళ్ళు వెర్రి వాళ్ళు రాయిలు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? దయ్యం పట్టిన కేకలు వేసినట్టుగా ఎర్రి కేకలు వేస్తున్నారా? కాదు, యేసు ప్రభువారు తిరిగి లేచారు. హల్లెలూయా. మాకు కనబడారంటే వీళ్ళేమన్నారు? వెర్రి మాటలు అంటున్నారు. నిజానికి ఎవరి వెర్రి మాటలు? ఏమండి, శిష్యులకే అసలు అలాంటి విశ్వాసం ఉండొచ్చా? చూడండి, శిష్యుల్లో కూడా ఈ అపనమ్మిక పనిచేసింది. పొరపాటున నా సంఘంలో ఇది పని చేయకూడదు. యేసు నామములో అది తొలగిపోవాలి. నేను ఎప్పుడూ చెప్తా, వాక్యంలో ఉందంటే గుడ్డిగా నమ్మేయండి. నేను నమ్మేస్తా, గుడ్డిగా నమ్మేస్తా. వాక్యంలో ఉండే గుడ్డిగా నమ్మేస్తా, మీరు నమ్మేయండి. హల్లెలూయా.
ఒకసారి 36వ వచనం చూడండి. సమాధానము అగునుగా కాని వారితో నేను భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచింది. హల్లెలూయా. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహము పుట్టనేల. హల్లెలూయా. ఓరి ఓరి ఓరి, ఏమి శిష్యులండి, ఆయన బ్రతికుండగా సముద్రం వెళ్ళడితే అమో దయ్యం అన్నారు. అన్నారా లేదా? అన్నారు. ఇప్పుడు చనిపోయి వచ్చి మాట్లాడుతుంటే అమ్మో దయ్యం వచ్చింది అంటున్నారు. హల్లెలూయా. నేను అంటున్నాను, వాళ్ళకి అన్ని అద్భుతాలు చూపిస్తా, అన్ని అద్భుతాలు చేస్తా, నన్ను దయ్యం అంటారా మీరు? మీలాంటి వాళ్ళు నాకెందుకు అని అప్పుడే తోలేయాల. తోలేస్తుంటే ఈరోజు ఆ కార్యం చూసేది కాదు. మనము అల్ప విశ్వాసులని దేవుని తెలుసు. తెలిసి ఏమంటున్నాడు, ఇంకా బలము పెంచుకునేలాగా, వాళ్ళు ఇంకా నమ్మేలాగా వాళ్ళకి ఇంకా అద్భుతాలు చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. వీరు ఇలాగ మాట్లాడుచుండగా, ఎలా మాట్లాడుచుండగా, ఎవరు మాట్లాడుచుండగా, ఒక పక్కన స్త్రీలు, ఒక పక్కన అపోస్తులు అంటే శిష్యులు నిలబడి డిస్కషన్ నడిచేస్తుంది. ఊరుకోమ్మా, ఏదైనా సాగు బతుకుంటే బతికించుకోగలుగుతామని, ఆయన చచ్చిపోయాడు, సిలువ వేసేసారు, మేము ఆయన తీసుకెళ్ళాం, మోసుకెళ్ళాం, సమాధిలో పెట్టేశాం, రాయి వేసేసాం, ఏడ వేసి వచ్చేది అని డిస్కషన్ నడుస్తుంది ఆడ. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు, కాదు కాదయ్యా మేము చూసాము, మాతో మాట్లాడాడు ఆయనే అంటున్నారు వాళ్ళు. వీరు ఇలా మాట్లాడుచుండగా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కనబడంగానే ఒక పక్కనేమో స్త్రీలు, ఒక పక్కనేమో అపోస్తులు, ఇంకొక పక్కన యేసు ప్రభు. అమ్మో దయ్యం వచ్చేసిందని గాబరా పడిపోతున్నారు. ఆయనకు ఒకటే ఆనవాలండి, యేసు ప్రభు వారు ఎదురుపడ్డా అంటే మీకు శుభం కలుగును గాక ఆయన పలుకుతాడు. చాలా సందర్భాల్లో ఇలాగే ఆయన పరిచయం చేసుకుంటాడు. హల్లెలూయా. అలా చెప్తే ఆయన యొక్క నోటి మాట దాన్ని ఏమంటారు, ఒక ఊత పదం లోకలు అంటారు కదా, పద్దగా వాడితే ఊత పదం అంటారు. యేసు ప్రభు అలా చెప్తా ఉంటారు. ఆ మాట చెప్పినా కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. హల్లెలూయా. నేను అంటున్నాను, వీళ్ళు ఎవరిని గుర్తుపట్టలా? దేవుని గుర్తుపట్టలా. దేవుని చేతిలో తర్ఫీదయ్యి అంటే శిక్షణ, అపోస్తులు శిక్షణలో ఉన్నారు ఆయన చేతుల్లో. దేవుని చేతిలో తర్ఫీదు చేయబడినటువంటి వారికే విశ్వాసం సరిపోలా, అలాంటి పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఒక మంచిగా దేవుని జ్ఞానం కలిగి, భయభక్తులు కలిగి, భక్తి యందు శ్రద్ధ కలిగి చదువుకున్నటువంటి ఒక యవ్వన స్త్రీ దర్శనం ముందు ఒక కళ చూసింది అనుకోండి, ఆమె మార్కులు ఎలాంటి మార్కులు వచ్చాయో, ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ దేవుడు చూపించాడు అనుకోండి. ఒకవేళ రిజల్ట్ వచ్చేసి ఎవరైనా స్నేహితులు వచ్చి నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్తే ఏమనాలా? ఇప్పుడు చెప్పండి, ఏమనాలి? అలా జరగడానికి వీల్లేదే. హల్లెలూయా. అలా అవదే. ఎందుకంటే నా దేవుడు నాకు ఏమి వస్తాయో చూపించాడు. హల్లెలూయా. దానికి అవకాశం ఉందండి. ఎలా ఉందో చెప్పమంటారా? మేము కూడా చదువుకున్న వాళ్ళే చాలాసార్లు ఒకరికి పడాల్సిన మార్కులు ఇంకొకరికి పడి, ఒకరు హాల్ టికెట్లు ఇంకొకరు మారిపోయి, పాస్ అయినోడు ఫెయిల్గా, ఫెయిల్ అయినోడు పాస్గా వస్తాయి. ఒకవేళ అదే నీ నమ్మకమా? పోతావు. ఏది నమ్మకము? లేదు, దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, అవే నాకు వస్తాయి, అదేనే పొందుకుంటా. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనుషులాగా మాట మార్చే దేవుడు కాదు. ఎక్కడో తప్పై ఉండదులే అని ఎవరైనా అంటారా? అనాలి. వాడే క్రైస్తవుడు, వాడే విశ్వాసి. హల్లెలూయా అనాలి. అది విశ్వాసము. ఈ విశ్వాసము కాపాడుకోలేక చాలా మంది బలహీనపడ్డారు. చూడండి, ఒక మాట నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.
దేవుని ప్రేమ అంట అందరి మీద సమానంగా ఉందంట. ఎవరి మీద? సమస్త భూజలందరి మీద. వాళ్ళలో రక్షించబడిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, విగ్రహారాధకులు ఉన్నారు, బలహీనులు అందరూ ఉన్నారు. దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రేమ అయితే అందరి మీద ఉంది కానీ అందరికీ కార్యాలు చేయడు. అది పాయింట్ అక్కడ. అర్థమైందా? ప్రేమ అందరి మీద ఉంది కానీ వాని క్రియలను బట్టి కార్యాలు చేస్తాడంట. ప్రేమించినంత మాత్రం అన్ని చేసేయడట. వాని క్రియలను బట్టే కార్యాలు చేస్తాంట, వాని క్రియలను బట్టి అద్భుతాలు చేస్తాంట. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, అందుకే మనకు ఒక విజన్ ఉండాలి. ఆరికమ్మ పొద్దున్నే రెడీ అయిపోయి బాక్స్ కట్టుకొని ఇటు వెళ్ళాల్సిన బస్సు ఎక్కడ ఇటు వెళ్ళిన బస్సు ఎక్కింది అనుకోండి, గుడివాడ బస్సు ఎక్కింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అక్కడ దారిలో ఏదో కాలేజీ కనబడితే ఇదే నాకు కాలేజీ అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆమెకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఎక్కాలో తెలుసు, ఎక్కడ దిగాలో తెలుసు, ఎందులో చదువుకున్నాడో తెలుసు. విశ్వాసులు కూడా నీ ఎడల దేవుని ప్రణాళిక ఏంటో తెలిసి ఉండాలా. హల్లెలూయా. ఏ క్రైస్తవుని కదిపినా, అయ్యా బాబు నీ ఇల్లు ఎక్కడ అంటే పలానా గ్రామంలో ఉంటావు, చచ్చిపోయాడు నువ్వు ఎక్కడికి వెళ్తావు పరలోకంలో అనాలంటే దమ్ము సరిపోదు, అది పెంచుకోవాలి. హల్లెలూయా. అది విశ్వాసము. ఊరికనే వచ్చేది లాభం ఉంది ఏమండి? ఊరికనే వచ్చేది లాభం ఏముంది? ఉందంటారా? లేదు. మీరు మంచి విశ్వాసులు. 90 సంవత్సరాల వయసులో చెప్పండి, 90 సంవత్సరాల వయసులో శారా యొక్క స్త్రీ గర్భం అంతా ఉడికిపోయి శరీరం క్షీణించిపోయి 90 సంవత్సరాల శరీరం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అసలు పోలికలు ఉంటాయా? పళ్ళన్నీ ఊడిపోయి, పెదాలన్నీ జారిపోయి, బొగ్గలన్నీ ఎండిపోయి, ఎముకలే కదా 90 సంవత్సరాలు కనపడాల్సింది. హౌస్ ఇట్ పాసిబుల్? ఆయనకి సాధ్యం. హల్లెలూయా. నేను అంటున్నా, అదే మన కంటికి కనబడేది ఒకటి ఉంటుంది, దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది, మన జీవితంలో జరిగేది ఒకటి ఉంటుంది. నేను అంటాను, మంచి విశ్వాసంతో చెప్తున్నాను నేను, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఇంకా వచ్చినా ఇంకా భవిష్యత్తులో రాబోతున్న డాక్టర్ల మీద రిపోర్ట్ల మీద నమ్మకము పెట్టుకోబాకండి. నేను దేవుణ్ణి అసలు పరిచయకు రాకముందే అసలు రిపోర్ట్ని నమ్మేవాడిని కాదని నేను విశ్వాసంతో చెప్తున్నాను. నేను రిపోర్ట్ నమ్మేవాడిని కాదు. ఎందుకంటే రిపోర్ట్లో ఏముంటో చెప్పు, ఒక దయ్యం పట్టిన తీసుకెళ్ళు, ఆడదయ్యం చెప్తాడా, మగదయ్యం చెప్తాడా, అటు ఇటుగా దయ్యం చెప్తాడా, ఎప్పుడు పట్టిందో చెప్తాడా, అసలు దయ్యం అని చెప్తాడా? మరి ఏంటి లాభం? అది నీ ఆలోచన మనకు రావాలి. హల్లెలూయా. మధ్య కొంతమంది విశ్వాసులు భలే పెడతా ఉంటారు పోస్టులు. చనిపోయిన తర్వాత ఒక స్కెల్టన్ ఉంటుంది అందరిది. అంటే ఏంటి? అస్థి పంజరం. అస్థి పంజరాన్ని ఒక వీడియో తీసి, ఈ అస్థి పంజరం యొక్క జాతి ఏదో చెప్పండి, కులం ఏదో చెప్పండి, మతం ఏదో చెప్పండి, ఆడామాగో చెప్పండి. చెప్తారా? చెప్పగలవా? హల్లెలూయా. ఏడుందండి? ఏమీ లేదు. నేను అంటున్నాను, నీవు క్రీస్తుకి ప్రతిరూపానివి. హల్లెలూయా. ఆదికాండంలో దేవుడు చెప్పాడు, నా పోలిక చొప్పున ఆదామును చేసి ఉన్నాను. హల్లెలూయా. అందరం కూడా దేవుని ప్రతిరూపాలం. అప్పుడప్పుడు చెప్పాను ఒక మాట, ఏమని? యాపిల్ కాని పిండితే వేసి గిరగిరగిర రుబ్బితే యాపిల్ జ్యూస్ వస్తుంది, బత్తాయిని ఒక క్రైస్తవుని పిండితే క్రీస్తు కనబడాలా, క్రీస్తు ప్రేమ కనబడాలా, క్రీస్తు సాత్వికం కనబడాలా, క్రీస్తు విశ్వాసం కనబడాలా, క్రీస్తు ప్రార్థన కనబడాలా, పరిశుద్ధమైన జీవితం కనబడాలా, పరిశుద్ధమైన మాటలు కనబడాలా. హల్లెలూయా. వాడు విశ్వాసి. అలాంటి వాళ్ళని తయారు చేయాలని నా ఆశ. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అనే దయ్యం చేసేసారండి వీళ్ళు. అయినా సరే ఆ అపోస్తుని అలాగే వదిలేశాడా? ఒరే నాయనా, ఇది రెండోసారి మీరు నన్ను దయ్యంగా చిత్రీకరించారు. హల్లెలూయా. అవునా కాదా? బతికుండగా కూడా దయ్యమే అన్నారు నీళ్ళ మీద నడిస్తే, ఇప్పుడు చచ్చిపోయి బ్రతికి వచ్చినా కూడా దయ్యమే అంటున్నారు. హల్లెలూయా. ఇది రెండోసారి. పోన్లే, ఒకసారి క్షమించాను, వదిలేశాను, కానీ మీరు మారర్రా.
మీరు మారే మనుషులు కాదు, మీకు విశ్వాసపు మనోనేత్రాలు తెరవబడలేదు, మీలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు అల్లా వాళ్ళనే ఒక సింహాల్లాగా తయారు చేశాడు. హల్లెలూయా. వాళ్ళ ద్వారా అద్భుతాలు చేయించాడు. బలహీనుల్ని అలా మార్చే దేవుడు అండి ఆయన. మనం ఏదైనా చేస్తాము, మార్చేస్తాం, మనుషుల్ని పార్టీల్ని మార్చేస్తాం. దేవుడు మార్చడు, వీళ్ళను మారుతాడు. హల్లెలూయా. దేవుడు మనుషుల్ని మార్చాడు, మనుషుల స్వభావాన్ని మారుస్తాడు. అదే అపొస్తలులు, అదే శిష్యులు గొప్ప గొప్ప బలమైన కార్యాలు చేశారు. అలాంటి బలహీనులే, మనకలాగే నమ్మని వాళ్ళే, మనకలాగే ఇది ఎలా అవుద్దిలే అన్న వాళ్ళే, ఇంకా దేవుని దయ్యం అన్న వాళ్ళు. అసలు నన్ను అడిగితే వాళ్ళు 2 సార్లు ఆ మాట అన్నారే, దేవుడు వదిలేశాడు వాళ్ళని. బలహీన్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనము. 20-26. నామానికి మహిమ కలుగును గాక. 8వ దినం అంట. ఏ 8వ దినము? యేసు ప్రభువారు సిలువేసిన తర్వాత 8వ రోజున శిష్యులకి మరలా దేవుడు కనబడ్డాడు. కనబడితే అందరూ సెట్ అయిపోయారు, కానీ ఒక ఆయన సెట్ అవ్వట్లా. ఎవరండి? తోమా. మన భారతదేశానికి వచ్చింది ఎవరో తెలుసా? భారతదేశానికి క్రైస్తవాన్ని పరిచయం చేసింది ఎవరో తెలుసా? తోమా. హల్లెలూయా. భారతదేశం మీదకి మొట్టమొదటి క్రైస్తవుడు వచ్చింది తోమానే. ఆయన ద్వారా భారతదేశానికి, మరి ఎక్కడ సువార్త ఇది? ఎక్కడ యేసు ప్రభు వారు ఎక్కడ సువార్త? భారతదేశానికి ఎలా వచ్చింది? ఆయన శిష్యులకి దేవుడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, అందరినీ నా శిష్యులుగా తయారు చేయమని శిష్యులకి చెప్పాడు. ఆ శిష్యుల్లో ఒక ఆయన భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా. భారతదేశానికే సువార్తను తెచ్చిన తోమా యేసు ప్రభు వారిని నమ్మనోడు. తెలుసా సంగతి? ఎప్పుడు నమ్మలా? బతికున్నా కానీ బాగా నమ్మాడండి. చనిపోయి తిరిగి లేచాడంటే, ఆహా నేను వీరిలాగా గుడ్డోని కాదు, వీరిలాగా నేను మూర్ఖుని కాదు, లాజిక్ లేకుండా ఎలా జరిగిద్ది, ఎలా సాధ్యం ఇది, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అనుకునేవాడు. మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోయారు, నమ్మేశారు అందరూ. ఈయన మాత్రం నమ్మట్లా. ఈయన ఏమన్నాడు తెలుసా? ఆయనే బ్రతుకుంటే, ఆయన పొడిచారుగా, ఆయన కొట్టారుగా, చేతిలో మేకలు గుచ్చారుగా, ఆ గాయాలు ఉంటాయిగా, ఆ గాయాల్లో నా వేలు పెట్టి నమ్ముతా అన్నాడు. హల్లెలూయా. అట్ట అన్నాడు ఆయన. ఎదుగో తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాపి నా చేతులు చూడు. హల్లెలూయా. ఎందుకు ఈ వేలు మ్యాటర్ వచ్చింది చెప్పండి అన్నాడు. నా ఏలుని ఆయన గాయాల్లో పెడితేగా నమ్మనన్నాడు. హల్లెలూయా. నమ్మన్నావు కదా, నీ వేలు తీసురా, నా గాయాలు చూపిస్తా. హల్లెలూయా. అప్పగించుకున్నాడు. చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి ఉంచి అవిశ్వాసివి కాక. హల్లెలూయా. దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటాడు తెలుసా? విశ్వాసులు అంటే బాప్తిసం తీసుకున్న విశ్వాసులు కాదండి. అవునంటారా? బాప్తిసం తీసుకున్నంత విశ్వాసులా? కాదు. ఆ లెక్కన వస్తే ఈ తోమా కూడా విశ్వాసి, కానీ అక్కడ ఆయన ఏమంటున్నాడు? అవిశ్వాసి. కాబట్టి ఆయన అవిశ్వాసిగా ఉన్నాడు ప్రస్తుతానికి. అక్కడ అవిశ్వాసిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణ యొక్క నిజస్వరూపం. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటి? ఎప్పుడో జరిగిద్ది, నువ్వు చూస్తా ఉన్నావు, అదే నిరీక్షణ. ఎప్పుడో జరిగిద్ది, దేవుడు చెప్పాడు జరిగిద్ది, అది నువ్వు ఎదురు చూస్తున్నావు, అదే నిరీక్షణ. అది జరిగిద్దని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలండి భక్తుల జీవితాల్లో. ఎన్ని చెప్పినా తరగవు అసలు. మనం చూసే అద్భుతాలు చాలా చిన్నవి. దేవుడు వీటిని బాగా ఆశీర్వించి అధికముగా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చునుగాక. ఎలాంటి సాక్ష్యం అది? ఎంత గొప్ప సాక్ష్యం అది! ఎప్పుడు చెప్పండి? మనుషులకి ఇది అవకాశమా? కాదు, దేవునికి అదే వాక్యం చెప్తుంది. నమ్ముట నీ వల్ల ఇది. ఆమె ఏమి నమ్మింది? నా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తాడు అంటున్నాగా. హల్లెలూయా. ఆయన ఏదో ఒకటి చేస్తాడు. అదే విశ్వాసం అండి.
ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అప్పుడెప్పుడో ఎక్కడో ఒక మాట విన్నాను. ఒక స్త్రీ ఇంట్లో సరుకులు లేకపోతే పూర్ణ ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. నేనంటే 2-3 రోజులు ఆకలిగా ఉంటానయ్యా, బిడ్డలు ఉండలేరయ్యా, ఏదో ఒకటి పంపవయ్యా, సహాయం చేయి ప్రభు అని ఏడుస్తూ ఉంటే కిటికీలోంచి ఒక పక్కన వెళ్తున్నాడు ఒక పూజారి విన్నాడంటండి. విని ఆమె దగ్గరికి వచ్చి ఎటకారంగా మాట్లాడుతున్నాడంట. ఇదిగో ఇంట్లో సరుకులు లేకపోతే, డబ్బు లేకపోతే మాలాంటి వాళ్ళని అడిగితే సాయం చేస్తాం, కానీ లేని దేవుణ్ణి, కనమన దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఏడితే ఏమొచ్చిద్ది, ఏడు, ఎన్ని రోజులు ఏడుతావు, ఏడు అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చాడండి. హల్లెలూయా. వచ్చి ఆమె ఏమేమి అడుగుతుందో అన్ని విని ఒక క్యారీ బాగులో వేసి తెచ్చి ఆమె చేతులు పెట్టాడంట. హల్లెలూయా. ఎందుకని ఆయన అంటాడు, ఇదిగో నువ్వు యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు పంపించి యేసు ప్రభు కాదు, నేను తీసుకొచ్చా, ఇదిగో తీసుకో, ఇది నా భిక్ష అన్నాడంట. ఆమె అనుకున్నదంట, ఒరే మమ్మల్ని అసహించుకునేవాడా, నీ మనసులో బుద్ధి మార్చినవాడు ఎవడా, నా దేవుడు కదా అందంట. హల్లెలూయా. అసలు మా పాటలు అంటే నచ్చవు నీకు, మా వాక్యం అంటే నచ్చ నీకు, మా తొంగి చూడవు, అలాంటిది నీ డబ్బులు పెట్టి నా ఖర్చులు వచ్చాడు, నా దేవుడు చేసిన కార్యం కదా అందంట. ఏదేం చేస్తాడండి. హల్లెలూయా. ఎవరైనా వాడుకుంటాడండి, కాకులు వాడుకోలేదా? ఏదైనా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది విశ్వాసం. ఇది నా మొదటి మాట.